Hello. Let us understand today about habeas corpus. Habeas corpus అంటే ఏంటి? అసలు దాని వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని ఏం చేయకుండా ఈ రిట్ కాపాడుతుంది. ఎలా? ఈ రిట్ ఒక ఫండమెంటల్ రైట్ లాంటిది. సో, మీరు ఒకవేళ ఎప్పుడైనా ఛార్జ్‌లోకి తీసుకోబడితే, మీరేం చేయకుండా ఎవరైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే, మీరు ఈ రిట్ వేసి లేదా మీ ఫ్రెండ్స్ ద్వారా ఎవరి ద్వారాని రిట్ వేయిస్తే, వాళ్ళని తీసుకెళ్ళి కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేస్తారు. సో, ఎవరైతే క్యాండిడేట్‌ని అరెస్ట్ చేస్తారో, ఆ క్యాండిడేట్‌ని ప్రొడ్యూస్ చేయమని కోర్ట్ ఆర్డర్ ఇస్తుంది మాట. అలా ఇచ్చినప్పుడు కోర్ట్ దాన్ని ప్రొసీడ్ చేయమన్నప్పుడు క్యాండిడేట్‌ని వాళ్ళని లీగాలిటీ చెక్ చేస్తుంది. వెదర్ వాళ్ళు చెప్పేది కరెక్టేనా, ఈ పర్సన్‌ని కరెక్ట్‌గానే అరెస్ట్ చేశారా లేదా అని. సో, లెట్స్ అండర్స్టాండ్ హెబియస్ కార్పస్. ఇది ఒక లాటిన్ టర్మ్. లిటరల్గా మీనింగ్ ఏంటంటే యూ మే హ్యావ్ ది బాడీ, బ్రింగింగ్ ది బాడీ అంటే కోర్టులోకి ప్రవేశపెట్టడం కానీ ఉన్న బాడీని చూపించడం కానీ అర్థం. దీని పర్పస్ ఏంటంటే ఇష్యూ టు ప్రొసీడ్ అ పర్సన్ హ్యాస్ టు బి డీటెయిన్డ్ వెదర్ ఇన్ ప్రిజన్ ఆర్ ప్రైవేట్ కస్టడీ బిఫోర్ ద కోర్ట్ అండ్ రిలీజ్ హిమ్ డిటెన్షన్ ఈజ్ ఫౌండ్. ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఒకవేళ ఆ పర్సన్ తప్పు చేశాడో లేదో క్లియర్గా కనుక్కొని కోర్ట్ వాళ్ళకు ఒక ఆర్డర్ ఇస్తుంది. నిజంగా వాళ్ళు చెప్పింది మ్యాచ్ అయితే ఆ పర్సన్ని అరెస్ట్ చేస్తుంది. కోర్ట్ వాళ్ళని తీసుకెళ్ళిపోమంటుంది అధికారంలోకి, పోలీస్ కస్టడీలోనే. లేదు తనేం చేయకపోతే ఆ మనిషిని రిలీజ్ చేయమని చెప్పి డీటైన్ చేయకుండా కాపాడుతుంది. సో habeas corpus is something which is a fundamental right under Article 32. 32 అయితే అండర్ ఆర్టికల్ సుప్రీం కోర్ట్ వర్కౌట్ అయితే 226 ప్రకారం హ్యూమన్ రైట్స్ ప్రకారం ఇది మనకి హైకోర్టు వర్తిస్తుంది అన్నమాట. దీనిలో కూడా అసలు మనుషుల్ని మోస్ట్లీ ప్రొటెక్ట్ ఆర్టికల్ లిబర్టీ ఆఫ్ లైఫ్ ఇవన్నీ కూడా ఆర్టికల్ 19, 21, 22 కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. హెబియస్ కార్పస్ ఇప్పుడు ఎలా మీకు ఈ రిట్ ద్వారా అరెస్ట్ చేసిన పర్సన్ని ఎలా బ్యాలెన్స్ అవుతుందో లేదా అన్నది, అసలు వాళ్ళు తప్పు చేశారా లేదా, ఎందుకు అరెస్ట్ చేశారా అన్నది కోర్టు ముందు రిప్రజెంట్ చేసి ప్రూవ్ చేయడానికి, వాళ్ళని విడిపించుకోవడానికి, వాళ్ళని కాపాడడానికి, వాళ్ళు అసలు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి చేసింది. ఈ కేసెస్లో మేజర్గా 2 కేస్ లాస్ చాలా ఎమర్జెన్సీ టైంలో చాలా పాపులర్ అయినవి. హెబియస్ కార్పస్లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జబల్పూర్ అండ్ శివకాంత్ శుక్లా అని చెప్పి వీళ్ళిద్దరు కేసు ఏమైందంటే ఈ పర్సన్ ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ చేయబడ్డారు. కానీ తర్వాత ఈ పర్సన్ని హెబియస్ కార్పస్ మీద వాళ్ళ ఫాదర్ వేశాక ప్రొడ్యూస్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈయనని జైల్లోనే చంపారు, మర్డర్ చేశారని చెప్పి ఇన్వెస్టిగేషన్లో తేలింది. తర్వాత దానికి ఈయనని హెబియస్ కార్పస్ అన్నది యూజ్ అయ్యి ఇక్కడికి జరిగిన అన్యాయానికి కోర్టు తీర్పిచ్చింది. అండ్ సెకండ్ కేస్ రాజన్ కేస్. ఈయన రాజన్ అనే అతను జైల్లోనే ఇక్కడే జైల్లో ట్వైస్ 14 ఇయర్స్ ఒక్కసారి శిక్ష అయిపోయినా కూడా మరి డబల్ పెంజురీ టైప్లో కేసు మళ్ళీ పడింది ఆయన మీద. సో మళ్ళీ ఇంకో 14 ఇయర్స్ ఎక్స్ట్రా ఆయనకి ఎక్సెస్ ఆఫ్ జైల్ టైం ఇవ్వడం వల్ల ఆయనకి కోర్ట్ ఇది హెబియస్ కార్పస్ వేసి ఆయన ఎందుకు ఇంకా ఎక్స్ట్రా 14 ఇయర్స్ జైల్లో పెట్టారన్న దానికి కాంపెన్సేషన్ కూడా ప్రొవైడ్ చేసి సారీ చెప్పింది కోర్ట్ వాళ్ళ మిస్టేక్కి. సో లా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్ అని చెప్పి ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇందులో ఎక్సెప్షన్స్ ఉంటే మాత్రమే ఇది అవుతుంది. ఎట్లా? లాఫుల్ డిటెన్షన్ బేస్ మీద క్రిమినల్ ఛార్జ్ అయితే అండ్ outside the jurisdiction competent court కమెంట్ టు ద కోర్ట్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోర్ట్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి తనని రైట్ టు హియరింగ్ అన్నది ఒకరికి ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళని విన్న తర్వాత మాత్రమే అక్కడ తప్పు జరిగిందో లేదో తెలుసుకున్న తర్వాతే ఒక మనిషికి ఛార్జ్ అయినా, అరెస్ట్ అయినా, డిటైన్ చేయడమైనా జరుగుతుంది తప్ప ఏ చట్టం కూడా ఒక మనిషి హక్కులు లాక్కొని పని చేయదు. సో హియర్ వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్ అవర్ లాస్.
how habeas corpus is really saving and such a beautiful constitutionలో ఇది ఒక పార్ట్ అవ్వడం వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ అ habeas corpus. సో వీఆర్ హియర్ అట్లీస్ట్ టు దట్ వన్ థింగ్, కోర్ట్ అండ్ పోలీస్ ఇద్దరు పీపుల్కి ఆన్సరబుల్ అని మనం అర్థం చేసుకోవాలి.